ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. especially those who have read the Bible a lot. ఎవరైతే బైబిల్ బాగా చదివారో వారికి. It's a very simple question. ఒక సామాన్యమైన ప్రశ్న. In the Old Testament, the devil led Eve away from the tree of life to the tree of knowledge of good and evil. పాత నిబంధనలో మనం చూసినట్లయితే అవ్వను అపవాది ఏం చేశాడంటే జీవవృక్షం గల చెట్టుని దూరంగా తీసుకువెళ్ళి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షమునకు నడిపించాడు. We know that. మనకు తెలుసు ఆ విషయం. Can you tell me a verse in the New Testament which explains that? దాని గురించి వివరిస్తున్న కొత్త నిబంధన వచనం మీరు చెప్పగలరా? What was the meaning of that tree of life from which the devil led Eve astray? అవ్వను జీవవృక్షము అనే చెట్టు నుండి దూరంగా తీసుకువెళ్ళింది అదేంటి? Where is that answer found? దానికి జవాబు ఎక్కడుంది? It must be very clear answer. It must specifically refer to how the devil led Eve astray. అదెంతో స్పష్టంగా ఉండాలి జవాబు. So there is somebody here who has heard me before. I know. నేను చెప్పింది ఎవరో విన్నారు ఇక్కడ ఇంత ముందు. Very good. I just wanted to know whether you remember it. 2 Corinthians 11. 2 కొరింథీ 11. It explains that leading astray from what is the tree of life. జీవవృక్షము నుండి తొలగిపోవటం బయటికి వెళ్ళటం అంటే ఏంటి? Tree of life is a picture of something. జీవవృక్షం అంటే ఒకదానికి సాదృశ్యంగా ఉంది ఇక్కడ. Here it is, 2 Corinthians 11:3. 2 కొరింథీలు 11:3. Paul says to the Corinthians, పౌలు కొరింథీయులతో చెప్తున్నాడు, I am afraid that like the serpent led Eve astray, that is from the tree of life, you will be led astray from simple devotion to Jesus Christ. హవ్వ జీవవృక్షం నుండి ఏ విధంగా తొలగిపోయిందో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు క్రీస్తు యందు సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమని భయపడుచున్నాను. So the devil led Eve astray from the tree of life. జీవవృక్షము నుండి హవ్వను అపవాది దూరంగా తొలగించేశాడు. And he says, I fear the devil will lead you astray from devotion to Christ. క్రీస్తు యొక్క సరళత నుండి మిమ్మల్ని కూడా ఆ విధంగా చేస్తాడేమో నేను భయపడుతున్నాను అన్నాడు. There I understand what the tree of life is. అక్కడ జీవవృక్షం అంటే ఏంటో నాకు అర్థమైంది. Fervent devotion to Jesus Christ. క్రీస్తు ఎడల ఉన్న సరళత పవిత్రత. If I have that, I've got the tree of life. దాన్ని నేను కలిగి ఉన్నట్లయితే జీవవృక్షాన్ని నేను కలిగి ఉన్నాను. If I don't have that, ఒకవేళ దాన్ని నేను కలిగి లేనట్లయితే and I'm led astray to anything else, ఇంకా వేరేది ఏదైనా సరే దాని నుండి నేను తొలగిపోయాను అంతే. maybe Bible study, అది బైబిల్ అధ్యయనం కావచ్చు, maybe casting out demons, లేకపోతే దయ్యాలను వెళ్ళగొట్టడం కావచ్చు, maybe serving the poor, లేక పేదవారికి సేవ చేయటం కావచ్చు, or many other good things. ఏ మంచి పనులైనా The devil has led me astray. అపవాది నన్ను దూరంగా తొలగించి వేశాడు. So I have made a decision in my life. నా జీవితంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. I will never allow the devil to lead me astray from the tree of life. జీవవృక్షము నుండి నన్ను దూరంగా తొలగించి వేయనట్లు అపవాది నేను ఎప్పుడు అనుమతించను. That is simple devotion to Jesus Christ. అది క్రీస్తులో ఉన్న సరళత పవిత్రత నుండి. To love Jesus with all my heart. నా పూర్ణ హృదయముతో క్రీస్తును ప్రేమించుట. More than anyone and anything on this earth. ఎవరికంటే కూడా మరి దేనికంటే కూడా ఈ భూమి మీద. If you have started loving something more than Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువు కంటే మరి దేన్నైనా నీవు ప్రేమించటం ప్రారంభించినట్లయితే the devil has led you astray. అపవాది నిన్ను దూరంగా తొలగించి వేశాడు. Remember that. గుర్తుపెట్టుకోండి. You young people, older people, everybody. యవనస్తులు పెద్దవారు అందరూ. If you started loving your job more than you love Jesus Christ, క్రీస్తు కంటే నీ ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నట్లయితే you have been led astray already. నీవు దూరంగా తొలగించి వేయబడ్డావు. You don't realize that because you say, I am not committing any terrible sin. నేనేదో గొప్ప పాపం చేయలేదు, నేరం చేయలేదని నువ్వు But you అనుకుంటున్నావు. have been led astray without knowing it. నీకు తెలియకుండానే తొలగించి వేశాడు అపవాది. It says here that by his craftiness the serpent led Eve astray. ఇక్కడ సర్పము తన కుయుక్తి చేత. What is, you understand craftiness? కుయుక్తి అంటే అర్థమైందా? That means
Very clever way he leads you astray. ఎంతో తెలివిగా నిన్ను దూరంగా తొలగించి వేశాడు. Not by making you do evil. ఏదో నువ్వు పాపం చేసినట్లు చెడు చేసినట్లు కాదు. Give something else more importance in your life than Jesus Christ. క్రీస్తు కంటే కూడా నీవు ఇంకో దాన్ని ప్రేమించేటట్లు చేసి. Then you have not obeyed the first commandment. అప్పుడు నీవు మొదటి ఆజ్ఞకు విధేయత The first చూపించట్లేదు. commandment is you got to love Jesus more with all your heart, soul, strength, mind. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ మనసుతో నీవు క్రీస్తును ప్రేమించాలి. Some people love their husband or wife more than they love Jesus. కొంతమంది క్రీస్తు కంటే వాళ్ళ భార్యనో భర్తనో ప్రేమిస్తారు. Or they love their children more than they love Jesus. లేక క్రీస్తు కంటే ఎక్కువ వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తారు. Or they love their house or car or something of the earth. ఇంటినో కారునో దేనో దాన్ని ప్రేమిస్తుంటారు క్రీస్తు కంటే ఎక్కువ. And they get so upset when something goes wrong with some earthly thing. ఈ భూ సంబంధమైన విషయాల్లో ఏదైనా తప్పిపోయినప్పుడు ఎంతో బాధపడుతుంటారు. That's how you know you love something more than you love Jesus. దాన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు క్రీస్తు కంటే దేన్నో ఎక్కువగా ప్రేమిస్తున్నావని. Because if that idol of yours is damaged in some way, నీ విగ్రహము ఏదో ఒక విధంగా పాడైపోయింది, you get disturbed. అప్పుడు నువ్వు ఎంత కలత చెందుతున్నావు. It's like some of these people who worship idols. ఈ విగ్రహాలను పూజించే వాళ్ళు, Their idol is damaged. వాళ్ళ విగ్రహం ఒకవేళ They ఇరిగిపోయింది get అనుకోండి, very disturbed. వాళ్ళు ఎంత కలత చెందుతారు. Is there an idol in your life like that? ఆ విధంగా నీ జీవితంలో ఏదైనా విగ్రహం ఉందా? I remember years ago when I bought a new scooter. నేను కొన్ని సంవత్సరాల క్రితం అప్పుడు ఒక స్కూటర్ కొనుక్కున్నాను కొత్తది. And you know, when you get a new scooter, you don't want any scratch or anything. మనం కొత్త స్కూటర్ కొంటే ఏ విధంగా చూస్తాం తెలుసు, ఏ మరకలు పడకూడదు, గీతలు పడకూడదు. You're very careful. మేము జాగ్రత్తగా ఉంటాం. And the scooter started making some noise inside the engine. ఆ లోపల స్కూటర్ ఒక శబ్దం చేయటం ప్రారంభించింది. So I took it to a workshop. నేను వర్క్షాప్కి తీసుకెళ్ళాను. That man said, there's nothing wrong with it. It's perfectly okay. బాగానే ఉంది, ఏమీ సమస్య లేదన్నాడు. So I said, Lord, what is wrong? మరి ఏంటి ప్రభువా ఏంటి అని అడిగాను. And the Lord said, this has become your idol. That is why it's rattling. అందుకే ఇది నీకు ఒక విగ్రహం అయింది, అందుకే ఆ శబ్దం వస్తుందని చెప్పాడు ప్రభు. There's nothing wrong with the engine. అందులో సమస్య ఏం లేదు ఇంజిన్లో. This is the truth. It's an absolute truth. ఇది నిజంగా సత్యం, ఇలా జరిగింది. So what did I do? కాబట్టి నేనేం చేశాను, Like Abraham put Isaac on the altar, I took that scooter and I said, Lord, I don't care. If anybody scratch it, damage it, I don't care. అబ్రహాము ఇస్సాకును బలిపీఠం మీద పెట్టినట్లుగా నేను కూడా ఆ స్కూటర్ను బలిపీఠం మీద పెట్టాను. ప్రభు అది గీతలు పడ్డా, ఏం జరిగినా, ఎవరేం చేసినా, If somebody wants to borrow it, he can borrow it. ఒకవేళ ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. Otherwise, I wouldn't borrow because he may scratch it, you know. ప్రభు I wouldn't lend it to anybody. కాబట్టి నేను ఎవరికి ఇవ్వను ఆ విధంగా. Because my idol should not be damaged. ఎందుకంటే నా విగ్రహం పాడైపోయింది. And once I laid it on the altar, ఒకసారి నేను బలిపీఠం మీద పెట్టిన తర్వాత this rattling stopped. ఆ తర్వాత ఆ శబ్దం ఆగిపోయింది. This is the absolute truth. ఇది నిజంగా జరిగింది, యథార్థ సంఘటన. I learned something that day. కాబట్టి అక్కడ నేను నేర్చుకున్నాను ఒక విషయం. Many years ago, 35, 40 years ago. 35-40 సంవత్సరాల క్రితం. And I said, Lord, I will never have an idol in my life. ఓ ప్రభువా, నా జీవితంలో నేను ఏ విగ్రహమును కలిగి ఉండను. Not my house, నా ఇల్లు కాదు, not my bank account. లేకపోతే నా బ్యాంక్ అకౌంట్ కాదు. If somebody steals some money of mine, okay, I'll be more careful next time, but I'm not going to. ఎవరైనా డబ్బులు దొంగిలించినట్లయితే ఈసారి జాగ్రత్తగా ఉంటాను. I was traveling in a bus in Madras once, ఒకసారి నేను మద్రాస్కి బస్సులో వెళ్తున్నాను. and when I got down, I found my wallet, my purse was missing. నేను తర్వాత చూసుకున్నప్పుడు నా పర్సు లేదు లోపల. Somebody had very cleverly taken out of my pocket, ఎంతో తెలివిగా కొట్టేశారు ఎవరో. but I didn't feel anything. అసలు నాకేం అర్థం అవ్వలేదు. He did it so well that I felt he deserved to get it. He was అసలు ఎలా చేశాడంటే అసలు నిజంగా దానికి తీసుకోవడానికి యోగ్యుడే అనుకున్నాను. But you know, there was not much money in it, పెద్ద డబ్బులేమి లేవు అందులో. so I lost my money. కానీ డబ్బులు కొంత పోగొట్టుకున్నాను. But I did not lose my joy. నా డబ్బులు పోయినాయి కానీ నా సంతోషం పోలేదు. Because my joy was not in my purse, my joy was in my heart. ఎందుకంటే నా సంతోషం నా హృదయంలో ఉంది, నా పర్సులో లేదు. Some people, their joy and their money is in the purse. కొంతమందికి పర్సులో డబ్బులు ఉంటాయి, సంతోషం కూడా అందులోనే ఉంటుంది. Money goes, the joy also goes. డబ్బులు పోతే సంతోషం కూడా పోతుంది. I said, no, that won't happen to me. లేదు ప్రభు, నాకు ఆ విధంగా జరగకూడదు అనుకున్నాను. Because my money is not an idol. ఎందుకంటే డబ్బు అనేది నాకు ఒక విగ్రహం కాదు. So to test me, the Lord allowed it to happen second time in one of the crowded trains in Bombay. దేవుడు నన్ను పరీక్షించడానికి ఇంకోసారి ఆ విధంగా జరిగేటట్లు అనుమతించాడు బొంబాయిలో గుంపులుగా ఉన్న సమయంలో. But one thing I could do, కానీ ఒకటి నేను చేశాను.
I prayed for that man who picked my pocket. ఆ వ్యక్తి గురించి, ఎవరైతే నా పర్సు దొంగిలించారో ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేశాను. I said, Lord, maybe you allowed him to pick my pocket so I can pray for him. ఓ ప్రభువా, నేను ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేయాలని నా పర్సు పోగొట్టేటట్టు సహాయం చేశారు మీరు. Maybe in his life nobody has prayed for him. At least let me pray for him. బహుశా తన కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఒక్కడ కూడా లేరేమో, అందుకే నాకు అనుమతించారు. So I found something good to do when somebody did some bad to me. కాబట్టి నాకు చెడు చేసినప్పుడు ఆ వ్యక్తి నేను ఏ విధంగా మంచి చేయాలో ఆలోచించి చేశాను. You know, if you have an idol in your life, you'll be very upset with somebody who destroyed that idol. నీ జీవితంలో ఒక విగ్రహం ఉన్నట్లయితే ఎవరైనా ఆ విగ్రహాన్ని పడగొట్టినప్పుడు నువ్వు ఎంతో బాధపడతావు. Somebody did something, because of that you lost your job. ఎవరో ఏదో చేశారు, దాన్ని బట్టి నీ సంతోషాన్ని కోల్పోతావు. And you're upset because that job was your idol. ఎందుకంటే అది నీ ఉద్యోగం కానీ లేకపోతే అది కానీ నీ విగ్రహం. Somebody cheated you of your property and you're very upset with your brother-in-law or brother or somebody. ఎవరో మీ చుట్టాలు కానీ ఎవరైనా కానీ మీ ఆస్తికి సంబంధించి మిమ్మల్ని మోసం చేశారు, అందుకే మీరు ఆ విధంగా ఉన్నారు. Then you don't realize that there was an idol in your life. అప్పుడు మీకు ఇంకా అర్థం కాలేదు మీ జీవితంలో ఒక విగ్రహం ఉందని. And God allowed your brother to cheat you to show you what an idol you have. మీ సహోదరుడు లేకపోతే మీ తమ్ముడు అన్న నిన్ను మోసం చేసేటట్లు చేసి దేవుడు ఆ విగ్రహాన్ని చూపించాడు నీ జీవితంలో. If it was not an idol, you won't be disturbed. ఒకవేళ అది విగ్రహంగా లేకుండా ఉన్నట్లయితే నువ్వు బాధపడేవాడు కాదు. Many Christians have got idols in their life. అనేక మంది క్రైస్తవులు వాళ్ళ జీవితాల్లో విగ్రహాలను కలిగి ఉంటారు. They don't have simple devotion to Christ. వాళ్ళు క్రీస్తు యెడల సరళత, పవిత్రతను కలిగి ఉండరు. There are other things they love more than they love Christ. క్రీస్తు కంటే వేరే వాటిని ఎక్కువగా ప్రేమిస్తుంటారు. God allows us to have many things in our life, but nothing must take the place of Christ. మన జీవితంలో అనేక విషయాలు మనం కలిగి ఉండేటట్లు దేవుడు అనుమతించాడు, కానీ క్రీస్తు యొక్క స్థానాన్ని ఏవి భర్తీ చేయడానికి వీల్లేదు.